అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకి అంటే మద్యం ప్రియులకి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా అతి తక్కువలో అంటే చాలా చీప్ మద్యాన్ని అత్యధిక ధరలకు విక్రయించారని అనే వాదన అయితే ఆంధ్రప్రదేశ్లో మందుబాబులంతా కూడా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే టీడీపీ అన్న ప్రకారంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు నుంచి కూడా మద్యం మీద ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు ఆ ఫస్ట్ నుంచి కూడా చెప్తానే ఉన్నారు, ఈ జే బ్రాండ్స్ అంటే జగన్ బ్రాండ్స్ వాడుతున్నారు, ఇవి ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా తీసేసి సొంతంగా అమ్ముకుంటూ ఆ డబ్బుని సొమ్ము చేసుకుని వారి సొంతానికి వాడుకుంటున్నట్టుగా నాటి ప్రభుత్వం పైన బాగా విమర్శలు గుప్పించిన పరిస్థితులు టీడీపీలో బాగానే జరిగినాయి. అయితే అనూహ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతుందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చాయి. అదేవిధంగా అన్నట్టుగా మద్యాన్ని తక్కువ ధరలో క్వాలిటీ మద్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే గతంలో ఉన్న బ్రాండ్స్ని అవి ఎంత పడుతున్నాయి ఏంటి, వాటి రేట్లు ఏంటి, తర్వాత ఇప్పుడు మనం క్వాలిటీ ఇస్తే ఎలా ఉంటుంది, ఆ ప్రజలకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనేది ఒక అంచనా అయితే దాని మీద కసరత్తు అయితే జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో. అయితే అవి రేటు విషయానికి వస్తే 99 రూపాయలు అంటే 100 రూపాయల లోపే క్వాలిటీ మద్యాన్ని ఇచ్చే దిశగా కూటమి అడుగులు వేస్తుందని చెప్పేసి కొంతమంది అయితే కూటమి ప్రభుత్వం అంటే ప్రధాన నాయకులు కూడా మాట్లాడే పరిస్థితులు అయితే మనం కొన్ని చోట్ల వింటా ఉన్నాం, సోషల్ మీడియాలో కూడా చాలా చూస్తున్నాం. అయితే అంత రేట్ అయితే కష్టం, కానీ అంటే ఒక 100 నుంచి 120 రూపాయలు ఆ రేంజ్లో ఉండొచ్చు అని కూడా కొంతమంది ఆశావాహులు వారి ఆలోచనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇంతేకాదు, 100 రూపాయలకి ఇచ్చినా 200కి ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం తక్కువలో అంటే మరి 15 నుంచి 20 రూపాయలకి తయారయ్యే మద్యాన్ని 300 నుంచి 350 రూపాయలు 250 రూపాయల దాకా అమ్మిన పరిస్థితులు నాటి కాలంలో ఉన్నాయి. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కనుక చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కనుక ఆ పరిపాలన విధానంలో ప్రజల ఆరోగ్య విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా తను కేర్ తీసుకుంటారని ప్రజలందరూ కూడా నిన్న 2024లో ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. సో అదే అనుకున్న రీతిగానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతానికి మద్యం మీద ఆ లిక్కర్ పాలసీ మీద కొంచెం టైట్ పొజిషన్ అయితే జరుగుతున్నట్టు ఉంది. దాన్ని ఏకాడికి మరీ ముఖ్యంగా రేటు తగ్గించి మద్యాన్ని ప్రజలకు, మందుబాబులకి, మద్యం ప్రియులకి అందించే దిశగా కూటమి అడుగులేస్తుంది. అయితే త్వరలో అంటే అతి తక్కువ కాలంలో త్వరలో ఈ నెలలో కావచ్చు అంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలోపే అతి తక్కువ ధరకే మద్యం అంటే క్వాలిటీ మద్యం 100 రూపాయలకి మద్యం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. అయితే ఇది ఎప్పుడు వెలువడుతుందంటే ఈ నెల ఎండింగ్లో కానీ వచ్చే నెల ఫస్ట్లో కానీ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా రెడీ అయి ఉన్నాయి. వచ్చే నెల లోపు ఫస్ట్ వీక్ లోపు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.